నమస్తే, నేను మీ డాక్టర్ విక్రాంత్. ఫ్రీ ఫైర్, పబ్జీ ఈ గేమ్స్ మీరు ఆడినా, మీ పిల్లలు ఆడినా అది మీ బ్రెయిన్ హెల్త్ కోసం, మీ మానసిక హెల్త్ కోసం బాగా డేంజరస్. నేను నోటీస్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది నేను ఏంటంటే, చాలామంది పిల్లలు వస్తున్నారు 15 to 20 years మధ్యలో. వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేయడం, వాళ్ళకి ఏదో కనిపించినట్టు అనిపించడం, భయపడడం, యాంగ్షియస్గా పానిక్ అటాక్స్ రావడం ఇవి జరుగుతుంది. పర్టికులర్లీ పబ్జీ లేదా ఈ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడడం వల్ల. సో ఇప్పుడు ఆడుతున్నామా అనే అవసరం లేదు. ఒక 2 years క్రితం ఈ ఆట ఆడినా కూడా వాళ్ళకి ఇట్లాంటి వస్తున్నాయి, నేను చూస్తున్నాను. సో మెయిన్లీ సో ఈ గేమ్ పక్కన పెడితే మెయిన్లీ మానసిక ఒత్తిడి, ఈ టెన్షన్, స్ట్రెస్కి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం ప్రపంచానికి మనమేంటో అనేది చూపించాలనే కోరిక మనకు ఉంటుంది. అది తప్పు. ఎవరి కోసమో ఏదో చేయాలి, నేనేంటో ఎవరికో చూపించాలి అని ఒక ఈ కసి అనేది చాలామంది యూత్లో, ఈ కాంపిటేటివ్ స్పిరిట్, పక్కనోడు చేస్తున్నా నేను కూడా చేయాలి అనే ఒక స్పిరిట్ సంహౌ ప్రజల్లో వచ్చింది. అది చాలా డేంజరస్. ఎవడు మన గురించి ఏమనుకున్నా కూడా అది ఫరక్ పడదు. అది ప్రభావం మన మీద చూపకూడదు. ఒకడి దృష్టి, వాడు ఎలా అనుకుంటున్న మన గురించి అనేది మన మీద, అది మన ప్రవర్తన మీద డిఫరెన్స్ తీయకూడదు. మన క్యారెక్టర్, మన పర్సనాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, మనం కరెక్ట్ అని మనకు తెలిసినప్పుడు మనం ఎవరి కోసమో మారాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇప్పుడు యూత్ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అంతే, సరిపోతుంది. ఆ జాగ్రత్తలు నేను చెప్తున్నాను కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి. ఎవరితో మనకు పోలిక అవసరం లేదు. ఎవడు మన గురించి ఏమనుకున్నా మనకు అవసరం లేదు. మనం కరెక్ట్ ఉన్నామా, నిజాయితీగా ఉన్నామా, నిజంగా ఉన్నామా, ఒకటి, మనం కష్టపడి పని చేస్తున్నామా, ఎవరికి మోసం చేస్తలేం కదా. 3, మనం ఎటువంటి చెడు అలవాట్లకు, మందు, డ్రగ్స్, స్మోకింగ్ లాంటి వాటికి బానిస అవుతలేం కదా. 4, మన ఆరోగ్యాన్ని మనం మంచిగా చూసుకుంటున్నాం కదా. 5, మన వల్ల అయ్యే సహాయం మనం ఇతరులకు చేస్తున్నాం కదా. ఇది ఉన్నప్పుడు ఎవడో మన గురించి ఏమన్నా కూడా అది మనకు ఫరక్ పడకూడదు. అది మనల్ని మార్చకూడదు. సో మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ రైట్, వీ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ సొసైటీ. బికాస్ ప్రపంచం కూడా, సొసైటీలో చాలామంది సొసైటీ ఏమనుకుంటుందో, మన గురించి ఏమనుకుంటూ, ఆ ఒక భయం అనేది ప్రజల్లో వచ్చేసింది. కానీ సొసైటీ మన గురించి ఏమనుకున్నా అది మన జీవితాన్ని అయితే పెద్దగా మార్చదు. ఎందుకంటే మన గురించి ఎవడు ఏమనుకున్నా, మనల్ని నిజంగా ప్రేమించేవాడు మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ప్రేమించినవాడు మనం ఏం చేసినా మనల్ని ప్రేమించాడు. అలాంటప్పుడు ఒకడి కోసం మనం మారాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నా దగ్గర దేశ విదేశాల నుంచి పేషెంట్స్ వస్తారు చూడడానికి. సో ఒకసారి నేను జస్ట్ చూస్తున్నాను, గూగుల్లో టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ ఒక పేజ్ ఉంది. అందులో ఎవరెవరు ఏం చెప్తున్నారు ఒకసారి చూశాను నేను. చాలామంది బాగానే రాశారు. అందులో 2 కొంచెం తేడా రాశారు. అందులో ఒకడేమంటాడంటే, సార్ టైం మెయింటైన్ చేయడు, టైంకి రండి, అదొకటి, ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్. కానీ ఇంకొకటి ఏం రాసిండంటే, సార్ దగ్గరికి వెళ్ళాను కానీ మొత్తం టెస్టులు రాసిండు, 10,000 టెస్ట్ రాసిండు, మొత్తం కమర్షియల్ ఉన్నాడు, ఇది అని రాశారు. సో నేను ఒకటే చెప్తాను, నాకు డౌట్ ఉండి పేషెంట్కి అవసరం ఉందంటే 10 కాదు 15,000 టెస్ట్ కూడా నేను చేస్తాను. నాకు డౌట్ లేకపోతే నేను 10 రూపాయల టెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే నేను ఒక పేషెంట్ నా దగ్గర వచ్చినప్పుడు, నేను ఏవో పేషెంట్ వచ్చాడు అట్లా బిహేవ్, అట్లా నేను చూడను ఆ పేషెంట్ని. అదే నా తల్లికి, నా తండ్రికి, నా చెల్లెకి, నా బిడ్డకి ఒక ప్రాబ్లం వస్తే నేనేం చేస్తానో అదే చేస్తాను. ఆ తర్వాత ఎవడు ఆ రివ్యూస్లో ఎవడు బొటన్ వేలు పైకి పెట్టిండో, చిటికెన్ వేలు కింద పెట్టిండో, అది నన్ను ఫరకే చేయదు. అందుకే నేను చాలామందికి చెప్తాను, పేదవారు ఉంటారు, వాళ్ళు ఇట్లాంటి ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం క్యాంప్ చేస్తాను. సో ఈ వచ్చే ఆదివారం, ఈ నెక్స్ట్ సండే రోజు కూడా నేను క్యాంప్ చేస్తున్నాను. సో ఎవడైతే ఆ రివ్యూ రాసిండో, సపోజ్ ఆయనకి ఇబ్బంది ఉంటే ఆయన ఆ సండే రోజు వచ్చినా నేను ఫ్రీగా టెస్టులు చేస్తాను, అవే టెస్టులు చేస్తాను. సో ఇది ఆఖరికి ఇది చెప్పేది ఏంటంటే, మన ప్రవర్తన, మన బిహేవియర్ని మనమే చూసుకోవాలి. మన వాట్ యు సే సోల్, మన ఆత్మసాక్షికి తెలిసి ఉండాలి మనం ఏం తప్పు చేయట్లేదు కదా. మనం బ్రతికే విధానం అది మన మీద డిపెండ్ అవ్వాలి. పక్కనోడు ఏమన్నాడు, సొసైటీ ఏమన్నది, దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఆఖరికి ప్రతి ఒక్కడు వాడి యుద్ధం వాడే పోరాడుతున్నాడు. ఇక్కడ ఎవ్వడికి వాడే ఉన్నాడు. మధ్యలో వచ్చే మిత్రులు ఉంటారు, కుటుంబం ఉంటుంది, వాళ్ళు సహాయపడతారు. అంతేగాని మన ఫైట్ అనేది మనమే ఫైట్ చేయాలి. ఇక్కడ ఎవరు పూర్తిగా మనల్ని పట్టుకెళ్ళి ఎండ్ వరకు తీసుకెళ్లరు. సో ఐ హోప్ ఈ వీడియోలో నా ఐడియాస్ మీతో షేర్ చేశాను. ఓకే, ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే ఐఎమ్ సారీ. ఓకే, థ్యాంక్ యూ.